ఒకసారి శ్రీకృష్ణుడు ద్వారకాలో తన యొక్క బాల్యమిత్రులతో ఆడుకునేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా తమ మిత్రులందరికీ చెప్పాడు. ప్రతి వాళ్ళు కూడా తమ ఇంట్లో ఏవైతే పిండి వంటలు వండారో అవన్నీ కూడా తీసుకొస్తే మనందరం కూడా తిందామని చెప్పాడు. వాళ్ళందరూ వంటలు తీసుకొచ్చారు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, దేవుడు పంచినట్టు పంచమంటారా, లేకపోతే నేను పంచినట్టు పంచమంటారా అని అడుగుతాడు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా దేవుడు పంచినట్టే పంచండి అంటారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ తినుబండాలన్నింటినీ కలిపేసి వాటాలు వేస్తే ఎవరు ఏమి తెచ్చారో అవే వాళ్ళకి వస్తాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. దేవుడు పంచినట్టు పంచితే మాకు మంచి వస్తాం అనుకున్నామే, మాకు వచ్చినవి అని కృష్ణుడు అడిగితే కృష్ణుడు చెప్తాడు, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఎవరు దేనికి అర్హులో అది మాత్రమే వాళ్ళకి వచ్చేలా ఇస్తాడు, అది లేనిది వాళ్ళకి రాదు అని చెప్తాడు. అయితే ఈసారి మరి నువ్వు పంచినట్టు పంచంటే అప్పుడు మొత్తం మళ్ళీ రెండోసారి పంచినప్పుడు అందరికీ అన్నీ వచ్చేలాగా కృష్ణుడు పంచుతాడు అన్నమాట. దీంట్లో మనం నేర్చుకునేది, దేవుడు అనేటువంటి వాడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు మాత్రమే ఇస్తాడో, అందువల్ల మనం వేచి చూడాలి తప్ప లేని దానికోసం ఆరాటపడకూడదు.